చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వ్యూహం సినిమాకి సంబంధించి ఈరోజు కోర్టు డెసిషన్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా గురించి ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కోర్టుకు ఎక్కటం సబబా కాదా అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అంటే సినిమాకి సంబంధించి ఆ డైరెక్టర్ అంటే ఆయన మీద ప్రధానమైన ఎలిగేషన్ ఏమిటంటే జీవించి ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి మనుషుల్ని పోలినటువంటి మనుషుల్ని తీసుకుని వాళ్ళ పేర్లే పెట్టి వాళ్ళకు సంబంధించిన సన్నివేశాలని తాను అనుకున్న పద్ధతిలో చిత్రీకరించి ఈ సినిమాలో చూపిస్తున్నాడు. దీని వలన దీని ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ సినిమాని హోల్డ్ చేయండి, అంటే స్టే ఇవ్వండి, ఈ సినిమా రిలీజ్ ఆపండి అని కోర్టుని ఆశ్రయించాడు. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటం ఎంతవరకు సబబు అనేది కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతున్నాను అని కోర్టుకు వెళ్ళాడు లోకేష్ గారు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో లోకేష్ కూడా సినిమా పరిశ్రమ కుటుంబం నుంచి వచ్చినవాడే. అంటే ఆయన తాతగారు ఆ రోజుల్లో సూపర్ స్టార్, తెలుగు సినిమా రంగానికి సంబంధించి నందమూరి తారక రామారావు గారు. ఆయన లెగసీతోనే వీళ్ళందరూ కొనసాగుతున్నారు. అలాగే ఈయన మామగారు స్వయంగా ఆయన సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ గారు. ఇక పోలికల దగ్గరికి వెళ్తే ఎన్టీ రామారావు గారు కూడా ఆ టైంకి జీవించి ఉన్నటువంటి ఒక వ్యక్తి పాత్రని పోలినటువంటి పాత్రని తన సినిమాలో వాడి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను నేను. అదేంటంటే కోడలు దిద్దిన కాపురం అని ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశారు. అందులో పుట్టపర్తి సాయిబాబా క్యారెక్టర్ని పోలినటువంటి పాత్ర ఉంటుంది. సచ్చిదానంద స్వామి అని పేరు పెట్టాడు దానికి. కైకాల సత్యనారాయణ గారు యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్. ఓం సచ్చిదానంద నీ సర్వం గోవింద అని ఒక అద్భుతమైన పాట కూడా ఉంది. చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఆ సినిమాలో ఆ సినిమా చూసినటువంటి సెన్సార్ అధికారులు ఇదే ఫీల్ అయ్యారు ఆ రోజు. ఇప్పుడు లోకేష్ ఏదైతే ఫీల్ అయ్యాడో అదే ఫీల్ అయ్యి, అయ్యా ఇది జీవించి ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా పాత్రని ఆయన గెటప్ను పోలినటువంటి గెటప్ వేసి మీరు ఒక దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్ని నడిపారు. ఆయనేమో చాలామందికి దైవ సమానుడు, నడిచే దైవం కింద ఆయన్ని భావించి భక్తులందరూ ఆయన్ని రోజు దర్శించుకునేటువంటి సందర్భంలో మీరు ఆయన పాత్రని, ఆయన ఆహార్యాన్ని తీసుకుని చాలా దుర్మార్గమైనటువంటి ఒక పాత్రని మలిచి ఆ పాత్రకి దీన్ని ఆపాదించి ఆ పాత్రకు ఉన్నటువంటి గౌరవాన్ని భంగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వము, ఆ క్యారెక్టర్ తీసేస్తే తప్ప అని చెప్పి సెన్సార్ వారు ఆ రోజున ఎన్టీ రామారావు గారికి సర్టిఫికెట్ ఇవ్వాల. ఆ తర్వాత ఆయన కమిటీలకు వెళ్ళాడు. ఇప్పుడు వర్మ గారు వెళ్ళినట్టే కమిటీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. ఎన్టీఆర్ డివి నరసరాజు గారితో సంప్రదించి ఒక అభిప్రాయానికి వచ్చి వెళ్ళి ఆయన కోర్టులో అక్కడ కమిటీ ముందు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పుట్టపర్తి సాయిబాబాకి మా సినిమాలో మేము చూపించినటువంటి సచ్చిదానంద స్వామి అనేటువంటి క్యారెక్టర్కి ఉన్నటువంటి పోలిక జుట్టు అంటున్నారు, హెయిర్ స్టైల్. సాయిబాబా హెయిర్ స్టైల్ని పోలినటువంటి హెయిర్ స్టైల్ మా సినిమాలో సచ్చిదానంద స్వామికి వాడాం కాబట్టి ఈ రెండింటి మధ్య పోలిక వస్తుంది. నిజ జీవితంలో చాలామందికి నడిచే దైవంగా ఉన్నటువంటి వ్యక్తిని పోలిన పాత్రతో మేము దుర్మార్గం చేయించడం వలన ఆయన స్థాయికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఆపారు. కానీ మేము అతనికి వాడిన విగ్గు మాత్రమే, ఏది ఆ సచ్చిదానంద స్వామి అనే పాత్రలో నటించినటువంటి కైకాల సత్యనారాయణ గారికి మేము వాడింది విగ్గే. ఆ విగ్గు మాయల పకీరు విగ్గు, దాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ వాడాము. కాబట్టి మాయల పకీరు జుట్టుకి సాయిబాబా గారి జుట్టుకి ఏదన్నా అంటే ఆ హెయిర్ స్టైల్కి ఏమన్నా పోలిక ఉందేమో మాకు తెలియదు. కానీ మేము వాడింది మాత్రం విగ్గు, ఆ విగ్గు మాయల పకీరుది అని వాళ్ళు కోర్టులో చెప్పారు. ఫైనల్గా మాయల పకీరు సాయిబాబా పోలిక రావటం
సాయిబాబా భక్తులైనటువంటి దీనికి అభ్యంతరాలు చెప్పినటువంటి సెన్సార్ అధికారులకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఓకే సినిమా రిలీజ్ చేసేయండి అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయిబాబా క్యారెక్టర్‌నే రామారావు గారు ఇలా వాడారు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా తగ్గించుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇది సినిమా పరిశ్రమలోనే కాదు అందరికీ తెలిసిన కథే. కాబట్టి జీవించి ఉన్నటువంటి పాత్రని పోలిన పాత్రలని సినిమాలో పెట్టి తీసి విజయం సాధించటం అనేది లోకేష్ గారి తాతగారు నందమూరి తారక రామారావు గారు వారి సొంత బ్యానర్‌లో చేసినటువంటి ప్రయోగమే. వర్మ కొత్తగా చేసింది కాదు. అలాగే అనేకంగా అనిపిస్తాయి మనకి. ఇందిరాగాంధీ మీద అనేక సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. జవహర్లాల్ నెహ్రూ గారిని పోలిన పాత్రలు చూపించాం మనం. గాంధీని పోలిన పాత్రలు మన సినిమాల్లో అనేకం కనిపించాయి. కాబట్టి ఈ క్యారెక్టర్‌ని పోలిన క్యారెక్టర్‌తో అవే పేర్లు వాడి కూడా చేశారు కదా! ఇంకా రామారావు గారు సచ్చిదానంద స్వామి అని పెట్టాడు. అవే పేర్లు పెట్టి చేసిన సినిమాలు కూడా వర్మ కంటే ముందే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈయన పైగా రామారావు గారు సెన్సార్‌కి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన తీసినటువంటి 'పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర' సినిమా కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైందది. ఆగిపోయి. అలాగే ఆయన తీసినటువంటి 'తాతమ్మ కళ' ఆయన సొంత బ్యానర్‌లో వచ్చినటువంటి 'తాతమ్మ కళ' కూడా సెన్సార్‌లో ఇరుక్కుని దాదాపు 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన చరిత్ర కూడా అందరికీ తెలుసు. సెన్సార్ బోర్డ్ మీద చాలా ఎక్కువ సార్లు యుద్ధం చేసినటువంటి పెద్ద హీరోగా ఎన్టీ రామారావుకి ఒక చరిత్ర ఉంది. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి లోకేష్ సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అని క్వెషన్ చేయటం నిజంగానే ఒక ఐరనీ, ఒక చారిత్రక విషాదంగానే చూడాలి. అంత మాత్రమే కాదు ఆయన సినిమాని బ్యాన్ చేయాలని. బ్యాన్ చేయటం అంటే దాని ప్రదర్శనని ఆపండి అని చెప్తున్నాడు. అంటే ఎన్నికల తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. కానీ ఎన్నికల తర్వాత రిలీజ్ చేయటం నిజానికి వ్యూహం అనేది ప్రజల్ని ప్రభావితం చేయటానికి ఏ సినిమా అయినా. ఇప్పుడు 'అమ్మగోళ' సినిమాతో కూడా అదే కదా చేసింది. మీరు ప్రభావితం చేశారు కదా ఆ రోజున. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందిని క్రిటిసైజ్ చేస్తాడు కదా ఆయన రామారావు గారి సినిమాలో. అలాగే 'నా దేశం' సినిమాలో ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఎన్ని డైలాగులు లేవు. 30 ఏళ్ల నీ రాజకీయ చరిత్రని 3 నెలల్లో అవపాసన పట్టాను అంటాడు ఆయన. మరి ఇన్ని పొలిటికల్ డైలాగులు నేరుగా వ్యక్తుల్ని టార్గెట్ చేసి మీ సినిమాల్లోనేమో మీ తాతగారి సినిమాల్లో డైలాగులు ఉన్నాయి. మీ తాతగారు సెన్సార్‌తో యుద్ధాలు చేస్తాడు. మీరేమో కోర్టుని ఆశ్రయించి సెన్సార్ సర్టిఫికేట్ ఆపేయాలి, సినిమాని ఆపేయాలి అని యుద్ధం చేస్తాడు ఈయన మనవడు. ఇది ఏ రకమైన లెగసీని కొనసాగిస్తున్నారు వీళ్ళు అనే సందేహం వస్తుంది. పైగా మీరు అడ్మిట్ చేస్తున్నారు. లోకేష్ అడ్మిట్ చేస్తున్నాడు. ఈ సినిమా గనక రిలీజ్ అయితే మేము ఓడిపోయే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా జనం మీద ప్రభావం చూపిస్తుంది అని అనుకుని అడ్మిట్ చేయటమే కదా అది. సినిమాకి భయపడుతున్నామని చెప్పుకోవటమే కదా. ఇది ఇబ్బందికరం. మీరు పట్టించుకోకండి. ఏముంది దానిలో? మీరేమిటో ప్రజలకు తెలుసు. ఆయన ఏదో మాట్లాడతాడు. అది ఎవరు పట్టించుకోరు. ఆయన సినిమాలు ఆడవు అని కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. జనం చూడరు అని చెప్తున్నారు. జనం చూడరు అని మీరు అనుకున్న సినిమా గురించి మీరు భయపడి కోర్టుకెళ్ళి దాన్ని ఆపమని అడగటం ఏమిటి? రిలీజ్ కానివ్వండి. రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకి మీరేమిటో తెలుసు, వర్మగారు ఏమిటో తెలుసు, వర్మగారు ఏం చెప్పాడో తెలుసు, చెప్పిన దానిలో వాస్తవాలు ఏమిటో తెలుసు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అని ప్రజా నిర్ణయానికి వదిలేసి మీరు సైలెంట్గా ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది లోకేష్ గారు. అలా కాకుండా ఆవేశపడి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళటం వలన అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సినిమాకి సంబంధం లేని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపై ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం నేల మీద నిలబడి ఆలోచిస్తే, ఒక్కసారి రూట్స్‌లోకి వెళ్ళి ఆలోచిస్తే బెటర్ అనే సలహా ఇవ్వటం కోసం మాత్రమే తప్ప, ఈరోజు కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ గురించో, లేకపోతే ఈ సినిమా విడుదలవుతుందో లేదో అనేటువంటి ఆందోళన పడి ఈ మాటలు చెప్పడం లేదు. ఒకవేళ ఈరోజు సెన్సార్ ఆగిపోయినా, లేదు కోర్టు ఆపేయమని చెప్పినా ఈ సినిమా ఆపక్కర్లేదు. కళ్యాణ మండపాలు బుక్ చేసి ఈ సినిమాని ప్రదర్శించి ముందుకెళ్ళొచ్చు. సెన్సార్‌తో సంబంధం లేకుండా కూడా జనంలోకి సినిమా తీసుకెళ్లే పద్ధతులు తెరలు కట్టి ఊళ్ళలో చూపించొచ్చు. మొన్న 'బలగం' సినిమాలాగా. జనాలకు నచ్చితే వాళ్ళు తోచిన పద్ధతిలో వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడగచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి. వర్మగారు ఆ పద్ధతుల్లో కొనసాగితే మీ పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్నే.
కాబట్టి సినిమాలు, కళాత్మక వ్యవహారాలు వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.